తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన బుధవారం రాత్రి అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయంగార్లు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాధిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు. కాగా బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు స్వామి పుష్కరిణిలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం జరుగనుంది. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్జియర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన బుధవారం రాత్రి అశ్వవాహనసేవలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేశంలోని 9 రాష్ట్రాల నుంచి వచ్చిన 21 బృందాలకు చెందిన మొత్తం 539 మంది కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనలతో భక్తులను అలరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల కళాకారులు భారతీయుల సాంస్కృతిక సమైక్యతను చాటిచెప్పారు. వాహన సేవకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అశ్వారూఢనం, తిరుపతి నుంచి కలియుగ వెంకటేశ్వర వైభవం, ఆంధ్రప్రదేశ్ నుంచి వేషధారణ వంటి ప్రత్యేక ప్రదర్శనలు భక్తులను ఆకర్షించాయి. శాస్త్రీయ నృత్య వైభవంతో కేరళ నుంచి సుప్రసిద్ధ మోహినియాట్టం, తమిళనాడు నుంచి భరతనాట్యం, పశ్చిమ బెంగాల్ నుంచి శాస్త్రీయ కళాఖండమైన గౌడీయ నృత్యం, తెలంగాణ, జార్ఖండ్ల నుంచి కథక్ నృత్యాలు ప్రదర్శించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి దశావతారం, ఆండాళ్ పాసురాలు వంటి రూపకాలు, కర్ణాటక నుంచి జగన్నాథ రథయాత్ర ఉత్సవ నేపథ్య ప్రదర్శనలు భక్తి పారవస్యాన్ని కలిగించాయి. జానపద, సాంప్రదాయ నృత్యాలు, మహారాష్ట్రకు చెందిన భక్తి ప్రధానమైన వారకరి భజన, ఉత్తరాఖండ్కు చెందిన సుదీర్ఘ యాత్రా నేపథ్యం గల నందా రాజ్ జాట్ యాత్ర, కర్ణాటక నుంచి ఉద్వేగభరితమైన కంసాళ్ నృత్యం, తమిళనాడు నుంచి శక్తి డ్యాన్స్ వంటి జానపద కళలు ప్రత్యేకంగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బృందాలు ఉమ్మడిగా ప్రదర్శించిన కోలాటం నృత్యాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శించిన డ్రమ్స్ బృందం ఉత్సవ వాతావరణాన్ని మరింత పెంచాయి.